కొమరాడ మరియు పార్వతీపురం జూన్ 6 కొమరాడ మండలం చిన్నకేర్నాల పంచాయతీ పరిధిలో బంజుకప్ప గ్రామంలోని వీధి లైట్లను జిల్లా కలెక్టర్ ఎస్ శ్యాంప్రసాద్ శుక్రవారం ప్రారంభించారు. స్థానిక స్వచ్ఛంద సేవా సంస్థ జన కళ్యాణ సమైక్య ఆధ్వర్యంలో సిగ్నిఫై ఇన్నోవేషన్ ఇండియా సహకారంతో 4 మండలాల్లోని సుమారు 230 గ్రామాలకు వీధి లైట్లు అమర్చారు. దీనివలన 17,000 కుటుంబాలకు 78,000 జనాభాకు ఉపయోగం కలుగుతుంది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జేకేఎస్ సంస్థ సిగ్నిఫై సిఎస్ఆర్ నిధులు సహకారంతో వీధి లైట్లు ఇవ్వటం వల్ల దైనందిన కార్యక్రమాలకు జంతువుల నుండి రక్షణకు ఉపయోగపడుతుందన్నారు. నెంబర్ 4 అమాయకులకు వలవేసి బ్యాంకు రుణాలు ఇప్పిస్తామంటూ వారితో బ్యాంక్ అకౌంట్లు తెరిపించి పాస్బుక్, వారి సిమ్ కార్డు, ఏటీఎం కార్డులు తీసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్న 2 వ్యక్తులను కాకినాడ పోలీసులు అరెస్ట్ చేశారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ బిందు మాధవ్ ఈ సైబర్ క్రైమ్ గురించి వివరించారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గిరిజన ప్రాంతాల్లో ఇంకా వెలుగులు నింపడానికి వీళ్ళు కృషి చేస్తున్నారు జేకేఎస్ వాళ్ళు. సో ముఖ్యంగా వాళ్ళకి అభినందన తెలియజేస్తున్నాను సభాముఖంగా. మనం సిఎస్ఆర్ కింద లాస్ట్ ఇయర్లో కూడా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ద్వారా మనం ఒక 200 స్ట్రీట్ లైట్స్ కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వీరు కూడా ఇప్పటి వరకు 230 గ్రామాల్లో ఒక 17,000 పాపులేషన్కి ఉపయోగపడే విధంగా స్ట్రీట్ లైట్స్ కూడా మనకి డొనేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన పార్వతీపురం మన్యం జిల్లా వెనుకబడిన జిల్లా, అంటే ఇంకా చాలా గిరిజన గ్రామాల్లో ఈ స్ట్రీట్ లైట్స్ లేకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా పాము కార్డులు కానీ, లేదంటే పిల్లలు చదువుకోవడానికి కానీ, లేదంటే బయట ఏదైనా పనులు చేసుకోవడానికి కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు స్ట్రీట్ లైట్స్ లేకపోవడం వల్ల. సో ఇలాగా దాతలు ముందుకు రావడం అనేది చాలా సంతోషదాయకం. అండ్ పిల్లలందరినీ కూడా బాగా చదివించి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా 10th క్లాస్, ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేసేంత వరకు కూడా తల్లిదండ్రులు కృషి చేయాలి. చదువు మాత్రం డిస్కంటిన్యూ చేయకండి. పిల్లలందరూ కూడా మన ట్రైబల్ స్టూడెంట్స్ అందరికీ కూడా మనం చాలా అవకాశాలు ఏర్పాటు చేసాం. ఈఎంఆర్ఎస్ స్కూల్స్లో కానీ, గురుకుల పాఠశాలలో కానీ, గిరిజన విద్యార్థుల కోసం అనేక వసతులు కానీ, ఉపాధి అవకాశాలు కానీ చాలా ఉన్నాయి. సో ఎక్కడ కూడా పిల్లల్ని చదువును డిస్కంటిన్యూ చేయకుండా చదివించాల్సిన కోరుతున్నాను. అండ్ ఇంకా మనకి ఉపాధి హామీ పథకం ఉంది. ఉపాధి హామీ పథకం ద్వారా మనం చెరువులు, ఆల్రెడీ మీరు అందరూ చెరువులో మట్టి తీసే పని వెళ్తుంటారు. సో చెరువుల్లో మనం చేపల పెంపకం కూడా చేయడం అనేది కూడా చేసుకోవచ్చు. సో దానికి కూడా ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. సో చెరువుల్లో అండ్ మనం చేప పిల్లలు ఇవ్వడం జరుగుతుంది. ఒక 3-4 నెలలకి అవి కొంచెం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనం అమ్ముకోవచ్చు. సో ఇంచుమించుగా మిషన్ మత్స్యశక్తి అని చెప్పి గిరిజన మహిళలు, లేదంటే మన గ్రామీణ మహిళలు వారి యొక్క సహకారంతో మనం ఈ చెరువుల్లో చేపల పెంపకం అనే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టబోతున్నాం. సో దానికి కూడా మన దగ్గర నిధులు ఉపాధి హామీ నుంచి కేటాయించడం జరుగుతుంది. దానికి కూడా మనం అందరం సద్వినియోగం చేసుకోవాలి. అండ్ ఉపాధి హామీలో మనం ఖాళీ స్థలాలు ఏమైనా ఉంటాయి, ప్రభుత్వ స్థలాలు ఏదైనా ఉంటే కనుక కొబ్బరి చెట్లు మనం ఇవ్వడం జరుగుతుందమ్మా. ఆ కొబ్బరి చెట్లు 3 సంవత్సరాల వరకు మనం పెంచుకోవడానికి కూడా మనకి డబ్బులు వస్తాయి. అంటే ఉపాధి హామీ పనులకు ఎలా అయితే వెళ్తారో డబ్బులు వస్తాయో, అదేవిధంగా కొబ్బరి చెట్లు కూడా మనం ప్రభుత్వ స్థలాల్లో కానీ, లేదంటే చెరువు గట్టు మీద కానీ, ఇప్పుడు మనకి గంజావతి కాలువ గట్టు మీద కానీ, ఎక్కడైతే మనకి చెరువులు కానీ ఖాళీ స్థలాలు ఉంటాయో అక్కడ మనం కొబ్బరి చెట్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆ కొబ్బరి చెట్లు మీరు పెంచుకోవడానికి కూడా మీకు డబ్బులు ఇస్తారు 3 సంవత్సరాల వరకు. 6వ ఏట నుంచి మనకి దాని నుంచి ఫలసాయం వస్తుంది. సో అప్పుడు ఆ మహిళా సంఘాలు దాన్ని అమ్ముకొని ఆ డబ్బుల్ని వాళ్ళ జీవనోపాధికి వాడుకోవచ్చు. సో ఇది కూడా ఒక అవకాశం ఉంది, అది కూడా మనం ప్రారంభిస్తున్నాం. సో దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమైంది. అండ్ ఇంకా ఫైనల్గా ఏంటంటే ఇది వర్షాకాలం మొదలైంది. సో మనకి ఎక్కువగా జ్వరాలు అవి వచ్చే టైం, మలేరియా, డెంగ్యూ ఇలాంటివి ఎక్కువగా దోమల వల్ల ఎక్కువగా మనకి రోగాలు వస్తాయి. సో సాధ్యమంతా మన డబ్బులు కొంచెం దోమతెర కొనుక్కొని, అని మేము కూడా ట్రై చేస్తున్నాం దోమతెరలు ఇవ్వడానికి. సో ఒకవేళ మనం ఏంటంటే దోమలు కొట్టుకోకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటికి నెక్స్ట్ చేసుకోవడం కానీ, దోమతెరలో పడుకోవడం కానీ. సో మలేరియా వస్తే చాలా ప్రాణాంతకమైనటువంటి వ్యాధి అది. సో మనం ఇబ్బంది పడకుండా ఉండాలి కాబట్టి అందరూ దయచేసి ఊర్లో శానిటేషన్